సిటీ న్యూస్కు స్వాగతం. క్రమశిక్షణతో పెరిగిన విద్యార్థులే సమాజానికి పునాదిరాళ్లు అని డిఆర్ఓ కె చంద్రశేఖర్ అన్నారు. క్రమశిక్షణతో పెరిగిన విద్యార్థులే సమాజానికి పునాదిరాళ్లు అని డిఆర్ఓ కె చంద్రశేఖర్ అన్నారు. సహాయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత కరాటే, డాన్స్, యోగా వేసవి శిబిరాన్ని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ తోట యేసుపాదం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ, వేసవి పురస్కరించుకుని విద్యార్థులకు ఉచితంగా ముఖ్యమైన యోగా, కరాటే, డాన్స్ వంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సహాయ ఫౌండేషన్ లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, సమాజంలో ఏది అవసరమో గుర్తించి ఆ కార్యక్రమాలు ఉచితంగా అందించడం తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్ తోట యేసుపాదం మాట్లాడుతూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విద్యార్థుల ఉన్నత తరగతులకు 7,50,000 రూపాయల వరకు ఏ విధమైన హామీ లేకుండా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ చైర్మన్ ఉస్మాన్ బాషా, ఉపాధ్యక్షులు మామిడి ప్రసాద్, కోన నాగార్జున, కోన వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1796వ సేవా కార్యక్రమాన్ని మచిలీపట్నం ఏర్పాటు చేశాం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజల్లో విద్యార్థులకు స్థానిక లక్ష్మీ డాక్స్ సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ పక్కన ఇక ప్రతిరోజు కూడా పిల్లలకు ఉచితంగా కరాటే మరియు డ్యాన్స్ కార్యక్రమాల్ని మరి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు దాదాపు 100-150 మంది రెండిట్లో కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఈ పిల్లలకి సమ్మర్ సందర్భంగా ఉచితంగా ఎటువంటి డబ్బులు లేకుండా కరాటే, డ్యాన్స్ ప్రోగ్రాంలు నేర్పడం జరుగుతుంది. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు కూడా 15 రూపాయలకే పేదవాళ్ళకి ఉచితంగా మరి భోజన కార్యక్రమాలు అందిస్తూ సంక్రాంతికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఉస్మాన్ బాషా గారు, వెంకటేశ్వరం గారు అందరూ కూడా జరిగింది. ఈ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా చీఫ్ మేనేజర్ గారు యేసుపాదం గారు, డిఆర్ఓ గారు ముఖ్య అతిథిగా కూడా రావడం జరిగింది. మచిలీపట్నంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ సమ్మర్లో ప్రతిరోజు సాయంత్రం పూట ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మీ పిల్లలను కూడా పంపించి ఆ పిల్లలకి కావాల్సినటువంటి నైతిక విలువలు కానీ పిల్లల్లో ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ కరాటే క్లాసులకి, డ్యాన్స్ క్లాసులకి పంపవలసిందిగా. నమస్కారం. ఈరోజు ఈ సహాయ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాము అలాగే కరాటీ ఈ రెండు నేర్పించడం అనేది చాలా సంతోషం. మనకి ఇప్పుడు ఈ సమ్మర్లో పిల్లలు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడానికి మనకి ఈ చదువుతో పాటు మనకి మానసిక సంతోషం అలాగే శారీరక ఆరోగ్యం కోసం ఈ యొక్క కరాటీ అలాగే డ్యాన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. పిల్లలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ సమ్మర్లో మంచిగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్. నమస్కారం. ముందుగా మా సహాయ ఫౌండేషన్ లీగల్ సెల్ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ గారికి, అలాగే ఎస్బీఐ వారికి, అలాగే ఇతర పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. అలాగే ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు యోగా శిక్షణ మరియు కరాటే మరియు డ్యాన్స్ ప్రోగ్రాంలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, అలాగే మానసిక వ్యక్తి వికాసానికి పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా అందరూ సద్బుద్ధితో సమయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరికీ కూడా మిగిలిన పిల్లలందరికీ కూడా తెలియజేయాలని. భగీరథ మహర్షి జయంతి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి జయంతి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికతల వికాసం జరుగుతుందని ఈ సందర్భంగా వక్తలు ఉద్ఘాటించారు. ప్రజల శ్రేయస్సు కోసం గంగను భూమిపైకి తీసుకువచ్చిన మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన భారతీయ సంప్రదాయానికి గొప్ప ముద్ర వేశాయని వారన్నారు. భగీరథుని స్ఫూర్తిదాయక ఆశయాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నరసింహులు, టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్, అక్కినేని విజయ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తరతరాలుగా ఎప్పటి నుంచో యుగాలుగా అనుకోవచ్చు, మరి భగీరథ మహర్షి చేసినటువంటి వారి తపస్సు వల్ల దివి నుండి భూమికి గంగ వచ్చినట్టుగా మనం చదువుకుంటున్నాం. ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా, ఏ అధికారి అయినా పట్టు వదలకుండా ఒక పని చేస్తుంటే భగీరథ ప్రయత్నం అనే మాట మనం తరచుగా వాడడం జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో అది చాలా అవసరం. ప్రభుత్వ ఉద్యోగులుగా ఏదో కార్యక్రమం బిగిన్ చేసి వదిలేయకుండా శ్రీ ఈ భగీరథ మహర్షి వారిని గుర్తు చేసుకుంటూ ఆ ప్రయత్నాన్ని వదలకుండా చివరి వరకు రిజల్ట్ వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలనేది
ఆ సంకల్పం మన గతంలో ఎంతోమంది మన ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కూడా కావచ్చు, ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇవాళ ఉదాహరణకు తీసుకుందాం అమరావతి రాజధానిని వారు ముందుకు తీసుకొని ఇది ఒక స్ఫూర్తి మనకి. దీన్నే భగీరథ ప్రయత్నం అంటాము. ఖచ్చితంగా అందరం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరి భగీరథ మహర్షి జయంతి వేడుకలు మరి రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ పండగలాగా చేస్తున్నారు. అందులో భాగంగా మా 45వ డివిజన్లో మరి పశువుల ఆసుపత్రి జిల్లా అధికారి అయినటువంటి నరసింహులు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మిగతా అధికారులు అందరూ కూడా మరి ఇక్కడ కార్యక్రమం భగీరథ మహర్షి వారికి ఘనమైన నివాళులు అర్పించి ఆ భగీరథ ప్రయత్నం అంటే ఇప్పుడే నరసింహులు గారు చెప్పారు. అందులో భాగంగా ముందర ఇక్కడ నా మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఈ పశువుల ఆసుపత్రిలో మెరట అనేది మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సహకారంతో తోలించగలిగాం. ఈ హాస్పిటల్ కూడా చాలా దయనీయ స్థితిలో ఉంది. చాలామంది చెబుతున్నారు. భగీరథ ప్రయత్నంగా మరి మేమందరం కూడా ఇక్కడ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని, ఎంపీ బాలశౌరి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ విజయ్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ తీసుకొచ్చి త్వరలోనే భగీరథ ప్రయత్నంగా ఈ 4 ఏళ్లలో మేము ఈ పశువుల ఆసుపత్రి రూపురేఖలు మార్చాలని చెప్పి కూడా మంత్రివర్యులు బాలశౌరి గారు సహకారంతో మేము అనుకుంటున్నాం. ఆ భగీరథ ప్రయత్నం ఫలించాలని చెప్పి భగీరథ మహర్షిని కోరుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగల చేయమని చంద్రబాబు గారు మరి మహనీయులు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి అన్ని ఆఫీసుల్లో కూడాను ఈ కార్యక్రమం ఒక పండగలాగా జరపాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేము ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాలతో మా డిహెచ్ఓ గారి ఆధ్వర్యంలో డిహెచ్ఓ గారు మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ డిహెచ్ఓ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ భగీరథ మహర్షి యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఒక గొప్ప మహాముని. ఈయన సగరుల కుటుంబంలో ఉన్న 10,000 మంది 10,000 మంది బంధువులైన 10,000 మందికి కుమారులకి వాళ్ళకి కపిల మహర్షి చేత శపించబడతారు. ఆ శాపం నుంచి విముక్తి పొందాలంటే దివి నుంచి భూమికి గంగాదేవి వస్తే కానీ వాళ్ళకి ఆ శాప విమోచనం కాదు. అందుగురించి ఈ భగీరథ మహర్షి వాళ్ళని శాప విముక్తులు చేయడానికి హిమాలయాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి కొజ్జిలిపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కొజ్జిలిపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ పళ్ల రసాలతో అభిషేకాలతో పాటు పలు హోమాలు జరిపారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నక్షత్రాణి రూపం స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ఓం హిరణ్యవర్ణాం హరణీం సవర్ణరజత. రజ్వీ పాలిక్లినిక్ ఆధ్వర్యంలో రాజపేట షాదీఖానా వద్ద ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. రజ్వీ పాలిక్లినిక్ ఆధ్వర్యంలో రాజుపేట షాదీఖానా వద్ద ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపులో విజయవాడ సెంటినీ హాస్పిటల్ న్యూరో సర్జన్ ఎంఏ అమీన్, ప్రముఖ కార్డియాలజిస్ట్ సయ్యద్ తబీష్, ఎస్ గౌతమి, ఎస్బీఏ రిజ్వీ, తస్కిన్ ఫాతిమా తదితర వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా 2D ఈకో మరియు ఈసీజీ, షుగర్ స్ట్రిప్ టెస్ట్ మరియు నెర్వ్ కండక్షన్ టెస్టులు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిత్తజల్లు రాము, ఇలియాస్ పాషా, అజీం, మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్దాదా, జనసేన నాయకుడు అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. రజ్వీ పాలిక్లినిక్లో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే మంచి సంకల్పంతో ఈ రోజున డాక్టర్ రజ్వీ గారి ఆధ్వర్యంలో వారి తండ్రి గారైనటువంటి కౌసర్ గారి నాయకత్వంలో ఈ రోజున పెద్ద ఎత్తున పేద ప్రజలకి అన్ని రకాల సదుపాయాలు ఉండాలి, అందులో వైద్యం అనేది
మానవుడికి అందరికీ అవసరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇవాళ జనాలు వైద్యం చాలా ఖరీదైపోయింది. ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా ఏర్పాటు చేసి పెద్ద మనసు చేసుకుని ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి కౌసర్ గారికి, తన తనయుడు రజ్వీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పేదవాళ్ళకి నిత్యం సేవలు అందిస్తూ నిరంతరం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న వాళ్ళ సంకల్పాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే యువకుడిగా మన మచిలీపట్నం నుంచే మన రజ్వీ గారు డాక్టర్ కావడం కూడా మంచి శుభపరిణామం. అతను కూడా చాలా నిత్యం ప్రజల్లో ఏదో ఒక వైద్య రూపంలో నా సహకారాలు చేయాలనే మంచి సంకల్పంతో పాలిక్లినిక్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అసలు ఉచిత మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది ఒక స్క్రీనింగ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే చాలామందికి వాళ్ళకి బీపీ ఉన్నట్లు తెలియదు, షుగర్ ఉన్నట్లు తెలియదు, గుండె జబ్బులు ఉన్నట్లు తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా అది కరెక్ట్గా కంట్రోల్లో ఉందా లేదా, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా తెలియదు. చాలామంది మనకు పేషెంట్లు వస్తారు 5-6 ఏళ్ళ నుంచి ఒకే బీపీ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక చాలా మంచి అవకాశాన్ని కలిగజేస్తుంది. సో మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి హెల్త్ స్టేటస్ని చెక్ చేసుకుంటారు. దాంట్లో వాళ్ళకి ఏమన్నా తెలియకుండా వాళ్ళకి లోపల జబ్బులు ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క ఆరోగ్యశైలిని మార్చుకోవడానికి, ప్రాపర్గా మందులు తీసుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, చాలా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విజయవాడ నుంచి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ను పిలవడం జరిగింది. అంటే కార్డియాలజిస్ట్, గుండె జబ్బు వైద్య నిపుణులు, అమీన్ గారు న్యూరో సర్జను, మెదడు నరాల నిపుణులు, చర్మ వ్యాధి నిపుణులు, షుగర్ వ్యాధి నిపుణులు. సో రకరకాల ఫెసిలిటీస్ అవి మనం అక్కడికి వెళ్తే కానీ దొరకనవి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అందరి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కనీసం ఒక పూట ఒక రోజు పడుతుంది ఆ పేషెంట్ చెకప్ చేసి బయటికి రావాలంటే. కానీ ఇవాళ ఒక మంచి ఎందువల్లంటే రజ్వీ పాలిక్లినిక్ మన ఉచిత మెడికల్ క్యాంపు పెట్టి ఇది ఇవాళ ఈ క్యాంప్ ఒక క్యాంపే కాదు, ఇది అంతకుముందు కూడా ఎన్నో క్యాంపులు పెట్టడం జరిగింది. ఇక్కడ రజ్వీ గారు దాంట్లోనే ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్లు పిలుస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క డాక్టర్ గారి యొక్క సలహాలు పొందినటువంటి వాళ్ళు చాలామంది నాకు కలవటం జరిగింది. మంచి డాక్టర్లు వస్తూ ఉంటారని నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మాకు సంతోషం అనమాట. ఈ దగ్గర ప్రాంతం మా ప్రాంతంలో, అందులో సమ్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గరలో ప్రాంతంలో పెట్టడం అనేది చాలా ముదవహనం అనమాట. ఇది ఇప్పుడు మా డాక్టర్ గారు చెప్పినట్టుగా గుండె నిపుణులు కానివ్వండి, అదేవిధంగా షుగర్ కానీ, నరాలు కానీ, అవన్నీ కూడా ముఖ్యంగా ఇవాళ చాలా ప్రజలకి సౌకర్యమైనటువంటి ఈ చికిత్సలు అన్నమాట. ఇవాళ షుగర్ చెక్ చేసుకుంటా వెళ్ళాలన్నా కూడా ఎంతో బద్ధకం. పొద్దున్నే లేచి వెళ్ళాలంటే షుగర్ చెకప్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి అటువంటి 75% ఉంటుంది, కానీ 40% కూడా చెకప్ చేయించు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.